ఒకప్పుడు అగ్నిలో బూడిదైపోయిన రాజ్‌మహల్ మళ్ళీ మళ్ళీ పునర్జన్మ పొందిన మహత్తర కోట. ప్రతి గోడ వెనుక దాగి ఉన్న రాజకీయం, ప్రేమ కథలు, రహస్య నిధులు. ఇదే మహావైభవమైన మైసూర్ ప్యాలెస్, శతాబ్దాల రాజవంశ గౌరవానికి చిహ్నం. మైసూరు నగరం మధ్యలో నిలిచిన ఈ మహల్ సాధారణ రాజభవనం కాదు. దాదాపు 500 సంవత్సరాల పాటు పాలించిన వొడియార్ వంశం యొక్క గౌరవ ప్రతీక. మొట్టమొదటిసారి ప్యాలెస్ 14వ శతాబ్దంలో మట్టి, చెక్కతో నిర్మించబడింది. 1897లో ఒక రాజ కుటుంబ వివాహ వేడుకల్లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని గంటల్లోనే ప్యాలెస్ అంతా బూడిదైపోయింది. మైసూరు రాజ్య వైభవం పొగలో కలిసిపోయిందని అనుకున్నారు. కానీ వొడియార్ వంశం లొంగిపోలేదు. వారు బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ని పిలిపించారు. అతను ఇండో సరాసెనిక్ స్టైల్లో మహల్ను డిజైన్ చేయడంలో ప్రసిద్ధుడు. అలా కొత్త ప్యాలెస్ పునర్జన్మ పొందింది. 1912లో ఈరోజు మనం చూస్తున్న మైసూర్ ప్యాలెస్ నిర్మాణం పూర్తయింది. లోపలికి అడుగు పెడితే చరిత్ర మీ వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. భారీ స్తంభాలతో కూడిన దర్బార్ హాల్లో రాజ ప్రజలు మాట్లాడేవారు. ఈ ప్యాలెస్ కింద రహస్య భూగర్భ మార్గాలు ఉన్నాయంటారు. ఈ మార్గాల్లో దాగి ఉన్న నిధులు ఉన్నాయని గుసగుసలాడుకుంటారు. మైసూరు వచ్చి మైసూర్ పాకం కొనకుండా ఎలా ఉంటాను? స్వీట్ షాప్కి విజిట్ చేసి అక్కడ స్వీట్స్ తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళందరికీ తినిపించడానికి. ఈ టూర్ నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. రాత్రి వేళలో మైసూర్ నగరం చూడండి ఎంత అద్భుతంగా వెలిగిపోతుందో. నా ట్రైన్ టైం 9 గంటలకు. సో నేను ఫస్ట్ హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసుకొని స్టేషన్కి వచ్చేసాను. మరో కొత్త బ్లాగ్తో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.